జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 విభాగము 110. చనిపోయిన వరకే మనిషికి శత్రుత్వం, చనిపోయిన తరువాత శత్రుత్వం ఉండరాదు అనే గొప్ప ధర్మాన్ని చెప్పిన శ్రీరాముడు. చూద్దాం. యుద్ధం అయిపోయింది. చివరగా శ్రీరాముని బ్రహ్మాస్త్రానికి రావణుడు నేలగుగిలి ప్రాణాలు విడిచాడు. అతని ధర్మపత్ని మండోదరి పతివ్రత, ఆమె వచ్చి ధర్మబద్ధంగా విలపించింది. భర్త చనిపోయాడు గనుక బాధ్యతగా విలపించింది. భర్త పైన తనకున్న అచంచలమైన ప్రేమను చూపించింది ఆ మాత. అయితే పతిదేవ, నీవు ఎన్నడూ కూడా ధర్మాన్ని పాటించలేదు. నా మాట వినలేదు, మీ అమ్మ మాట వినలేదు, మీ నాన్న మాట వినలేదు, మీ తాత మాట వినలేదు. బ్రహ్మదేవుని వరబలంతో విర్రవీగి అధర్మాలు చేసి కంటికి నచ్చిన స్త్రీని ఎత్తుకొచ్చి అనుభవించావు. ప్రపంచంలో నీకు ఇష్టపడిన వస్తువులన్నీ బలవంతంగా తెచ్చుకొని నీ అంతఃపురంలో ఉంచుకున్నావు. చివరకు పరమ సాధ్యమని సీతామాత్రం కూడా దొంగతనంగా ఎత్తుకొచ్చావు. చివరికి ప్రాణాలు విడిచావు. నీవు, నీ కుటుంబం, నీ రాజ్యం యావత్తు నాశనం అయిపోయింది. చూసారా ప్రభు, ధర్మానికి ఉన్న బలం, ధర్మాన్ని ఎప్పుడూ మీరు లక్ష్య పెట్టలేదు అంటూ ఏడ్చింది ఆ తల్లి భర్త ముందు. ఆమె రాముల వారిని చూసి పక్కెళ్ళిపోయింది. ఇక్కడ మిత్రులకు కొన్ని విషయాలు చెప్తాను. శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు నలుగురు కూడా శ్రీమన్నారాయణుని అంశలే. కొందరు చెప్తారు శ్రీరాముడు శ్రీమన్నారాయణుని అంశ, భరతుడు సుదర్శనమని, లక్ష్మణుడు నాగరాజు శ్రీ మహావిష్ణువు యొక్క పావునుపోయినటువంటి ఆదిశేషుడని, శత్రుఘ్నుడు శ్రీమన్నారాయణ యొక్క శంకువని చెప్తారు. కానీ వాల్మీకి చెప్పలేదు. శ్రీరాముడు ముందు మాతాహల్యకు నమస్కరించాడు. తదుపరి మాతాహల్య శ్రీరామునికి నమస్కరించింది. శ్రీరాముడు శివధనుస్సును ఎత్తి ఎక్కుబెట్టాడు. అది విరిగిపోయింది. తన కూతురు వివాహం చేసుకోమంటే శ్రీరాముడు, నేను వివాహం చేసుకోలేను, నేను చేసుకోవాలంటే మా తండ్రి గారు నాకు చెప్పాలా, ఫలానా అమ్మాయి నువ్వు వివాహం చేసుకో అంటే అట్టి అమ్మాయిని నేను చేసుకుంటాను, అదే నాకు పుత్రుడిగా ధర్మం, నేను సొంతంగా నిర్ణయించుకోలేను అంటాడు. తదుపరి శ్రీరాముడు శబరి ఎంగిలి పండ్లు తిన్నాడు అని చెప్తారు. అది వాల్మీకి రామాయణంలో లేదు. శబరి తెచ్చిన పళ్ళను శ్రీరాముడు, లక్ష్మణుడు ఆరగించారు. శ్రీరాముడు వారధి కడుతున్నప్పుడు ఉడతలు సహాయం చేశాయి అని చెప్తారు. శ్రీరామునికి ఉడతలు సాయం చేసినట్లుగా వాల్మీకి రామాయణంలో లేదు. శ్రీరాముని ధర్మపత్ని సీతామ్మవారిని భూమితో సహా పెగిలించుకుపోయాడు రావణుడు అని చెప్తారు. అలా రామాయణం వాల్మీకి రాసినటువంటి ఆది కావ్యంలో లేదు. శ్రీరాముడు సీతాదేవిని దుర్మార్గంగా బలవంతంగా జుత్తుపట్టి ఈడ్చి ఆమె యొక్క శరీరాన్ని తాకి బలవంతంగా తన చేతులు ఆమె కాలు కింద పెట్టి ఎత్తుకుని పోతాడు. ఇలాగనే ఉన్నది. ఎందుకంటే వాల్మీకి మహర్షికి తత్వ భేదాలు లేవు. ఏది చూస్తున్నాడో అతను తన దివ్య జ్ఞానంతో అది రాసుకుంటూ పోతున్నాడు ఆయన. తదుపరి సీతాదేవి
ఇంకా లంక నుంచి రాముల వారు తీసుకురాకముందు రాముల వారి దగ్గరికి వస్తుంది మండోదరి అని. ఆ మండోదరి నీడను కూడా శ్రీరాముడు తాకడానికి ఇష్టపడక దూరం పోతాడు అని కొందరు చెప్తారు. అది కూడా వాల్మీకి రామాయణంలో లేదు. కొందరు చెప్తారు రామరావణ యుద్ధానికి రాముడు అడగగా రావణుడే ముహూర్తం పెట్టారు అని. అది కూడా వాల్మీకి రామాయణంలో లేదు. సీతమ్మ వారిని విడిచి రాముల వారి దగ్గరికి లక్ష్మణుడు వెళ్ళే ముందు అరణ్యకాండలో అమ్మా సీతమ్మ, దయచేసి మీరు నేను గీస్తున్న ఈ గీత దాటి బయటికి రావద్దు. నేను వెళ్ళి మా అన్నను కలుసుకొని వస్తాను. మా అన్న అజేయుడు 14 భువన భాండములు ఒక్క పిట్టున దండెత్తి వచ్చినా కూడా వారిని ఎదుర్కొని విజయం పొందగలవాడు మా అన్న. అయినా మీరు నన్ను నమ్మటం లేదు, పంపుతున్నాను, వెళ్తున్నాను, కానీ ఈ లక్షణం రేఖ దాటి రాకమ్మా అంటాడు అని కొంతమంది చెప్తున్నారు. కొన్ని రామాయణాల్లో ఉండి ఉండవచ్చు, కానీ వాల్మీకి రామాయణంలో ఈ విషయం ఎక్కడ ప్రస్తావనయే లేదు. నేడు మనం మన ఎపిసోడ్కి వచ్చేద్దాం. దీంట్లో మండోదరి పక్కకు జరగగానే రాముల వారు తన మిత్రుడైనటువంటి విభీషణుని పిలిచి, మిత్రమా విభీషణ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ సైనికులను ఇతరులను దూరంగా పంపివేయము. నీవు మీ అన్నకు ధర్మబద్ధంగా దహనక్రియలు పిండోదకాలు చేయుము అంటాడు. అనేసరికి అంటాడు విభీషణుడు, మహాత్మా శ్రీరామ, నేను ధర్మంగా అయితే మా అన్నకు నేను పిండోదకాలు ధనక్రియలు చేయాలి, కానీ ఇతడు పరమ దుర్మార్గుడు, దుష్టుడు. ఇతడికి నేను అట్టి పిండోదకములు కానీ ధనక్రియలు కానీ చేయను. ఇతడు సర్వ జనులను, భూమి మీద వారిని, పైలోకాల్లో ఉన్న వారిని, దేవతలను, గంధర్వులను, కింపురుషులను, ఋషులను, మానవులను, మహారాజులను అందరినీ హింసించాడు. వారి దగ్గర ఉన్న ఉత్తమ వస్తు వాహనాలను లాక్కున్నాడు. వారి భార్యలను, వారి కుమార్తెలను వారికి ఇష్టము లేకుండా ఈతడు బలవంతంగా ఎత్తుకొని వచ్చి వారిని నయాన భయాన బెదిరించి వివాహాలు చేసుకున్నాడు. వేల మందిని. అందరూ కూడా ఇతను అంతఃపురంలో నేడు విధవులై ఉన్నారు. ఇంకా ఈతడు ఎట్లాంటి వాడంటే, శ్రీరామచంద్ర, సొంత ఒకే తండ్రి బిడ్డలం, మా ముగ్గురము, మా చెల్లితో బాటుగా మాకు అందరికీ పెద్దవాడు మా అన్న కుబేరుడు, యక్షరాజు. అతడిని అధర్మంగా యుద్ధంలో ఓడించి అతడి యొక్క రాజ్యము, అతడి యొక్క పుష్పక విమానాన్ని బలవంతంగా తన్ని లాక్కున్నాడు ఈ దుష్టుడు. ధర్మము అనేది ఎక్కడ ఎప్పుడు కూడా ఇతను అనుసరించిన పాపాన పోలేదు. బ్రహ్మవరం వల్ల చాలామందిని చాలా విధాలుగా హింసించాడు. ఇందులో దేవతలకు కానీ, ఋషులకు కానీ, మానవులకు కానీ ఎవరూ మిగలలేదు. అందరినీ చాలా బాగా హింసించాడు. ఇట్టి దుర్మార్గుడికి నేను ఎలా ఈ పిండోదకాలు చేయాలి? పరమ పావని శ్రీ మహావిష్ణువు యొక్క భార్య రమాదేవి వంటి ఉత్తమురాలు, మహాపతివ్రత శిరోమణి శ్రీరాముని పత్ని సీతాదేవిని అన్యాయంగా, అధర్మంగా, మోసంతో ఎత్తుకొచ్చాడు. పైగా ఆ మహాతల్లిని అనరాని మాటలు అంటున్నాడు, ప్రలోభాలు చేశాడు. ఇతడు ఆడిన ఆ దుష్ట మాటలకు వినలేము. అట్లాంటి వాడు ఈ దుర్మార్గుడు. ధర్మాతుడైన మా అన్న కుంభకర్ణుడి మరణానికి ఇతడే కారణం.
మొత్తం ఈ లంకను స్వర్ణలంక కాలిపోయింది. కారణం కూడా ఇతడి యొక్క దుష్ట చర్యలే. శ్రీరామ, ఈతడు నిలువెత్తు పాపాల పుట్ట. ఒక విగ్రహానికి పోత పోస్తే ఆ విగ్రహం ఈ పాపాల పుట్టయే అగును. అట్టివాడు ఈతడు బలవంతంగా ఎత్తుకుని వచ్చినటువంటి దేవకన్యలు, ఋషికన్యలు, ఋషి భార్యలు, రాజుల భార్యలు, రాజకుమార్తెలు అందరూ కూడా అతని అంతఃపురంలో విధవులుగా విలపిస్తున్నారు. ఇట్టి వాడికి నన్ను దహనక్రియలు, పిండోదకాలు చేయమంటావా ప్రభు? నా మనసు ఇష్టపడడం లేదు, నేను ఆ పాపాలు చేయలేను అంటాడు. అనేసరికి శ్రీరాముడు, విభీషణ, నీవు ధర్మము తెలిసియే మాట్లాడుతున్నావా, ధర్మము తెలియక మాట్లాడుతున్నావా? ఒక వ్యక్తి పైన మనకు ద్వేషము కానీ, కోపము కానీ, శత్రుత్వము కానీ అతడు జీవించి ఉన్నంత వరకే ఉంటుంది. అతడు మరణించిన తర్వాత ఉండరాదు. ఇది ఏ ధర్మం? మీ అన్న రావణుడు పరమ దుర్మార్గుడే, నేను కాదనను. కానీ మహావీరత్వంతో యుద్ధం చేశాడు, వీరమరణం పొందాడు. అతడు వీరస్వర్గం పొందుతాడు. నీవు చేయనందువా ఈ క్రియలు? సరే, నీకు అతడు జ్యేష్ఠ భ్రాత, నాకు కూడా జ్యేష్ఠ భ్రాతయే అగును. ఎందుకంటే నాకు నువ్వు మిత్రుడివి, మిత్రుడి సోదరుడు నాకు కూడా సోదరుడే. నేనే నీ అన్నకు ధనక్రియలు, ఉత్తరక్రియలు చేస్తాను అని ముందుకు అడుగు వేస్తాడు శ్రీరాముడు. శ్రీరాముడు అలా ముందుకు ఒక అడుగు వేసేసరికి, శ్రీరామచంద్ర క్షమింపు, నా యొక్క అవివేకానికి సిగ్గుపడుతున్నాను. తమరి మాట నేను తుచా తప్పక అమలు చేయుదును. మీరు చెప్పిన విధముగానే నా అన్న రావణుడికి ఘనంగా దహన సంస్కారములు, గంధపు చెక్కలు, వట్టివేర్లు, పద్మములు మరియు సుగంధ ద్రవ్యాలు తెప్పించి ఘనంగా చేయుదును. పిండోదకములు కూడా ఘనంగా చేయుదును అని అంటాడు. అలా అన్న తర్వాత ఆ విధంగానే రావణుడికి విభీషణుడు సకల శాస్త్ర మర్యాదలతో దహన సంస్కారములు, పిండోదకాలు చేశాడు. రాముడి గొప్పతనం అందరూ వేణువుల్లా పొగిడారు. ఎందుకంటే రాముడే ధర్మము, ధర్మమే రాముడు. ఎవరికైనా సరే శత్రుత్వం మనిషి జీవించి ఉన్నంత వరకే, చనిపోయినాక ఇంకేముంటుంది? ఇది ఆనాటి శ్రీరాముని యొక్క ధర్మసూత్రం. జై శ్రీమన్నారాయణ.